కమ్మలు ఎవరు దొబ్బేశారు మే నీ కమ్మలు? ఎవరు అడిగినారట మావా? ఏందట కమ్మలు ఎయ్యమే అని వాళ్ళ అవ్వ అడిగింది. వాళ్ళ అవ్వ అడిగితే నేను ఆడ పనుకుంటే ఒకటే ఉంది ఒకటి పోయింది అని చెప్పింది. ఆ ఒకటి ఆడబోతున్నావు తేపని వాళ్ళమ్మ అడిగింది. వాళ్ళమ్మ అడిగితే తక్కువ మా అమ్మలో ఫోన్ చేయరాడు మా నాయనకు. ఆ మా నాయన ఒక కమ్మ ఉంది, మా నాయన చెప్తే మా నాయన ఇచ్చాడు కమ్మలు. బండి ఎక్కి రా, నువ్వు వచ్చి తీసుకొచ్చి వాళ్ళ చేతులు పెడతాను నేను. చేతిలో పెట్టుకో, పడుతుంది పడిపోతాది మా అని దాని లేక కమ్మలు పోగొట్టొద్దా, మనకు లెక్కలు రావా, లెక్క దండికి లేదా, కొనిరా అని పట్టింది. పూర్తిగా ఇది తిప్పుతుంటాది తిప్పేయి పెట్టకూడదు, రింగులు లాంటివి గుట్టిస్తే దానికి పెట్టుకుంటా జేబులో పెట్టుకో. ఇయ్యి పోయిందా నేను చీలో కొడతా. మా తాతగా అడిచాడు కానీ ఇంటికాడ పోగొడతావు మా చెప్పిన మాట అరిచింటే వాళ్ళకి ముఖం మీద కొట్టేట్టు మాట అన్ని అమ్మి అట్లా ఇప్పుడు అలా తాపడినే చేతులు పెట్టి తిట్టాలి ఎమ్మి. ఇదిగో ఉంది అనే అది అందుకేరా మమ్మ అడుగుతుంది నువ్వు ఇయ్యి అని ఫోన్ చేసి పిచ్చింది. నేను లడ్డు దొబ్బేసిందని చెప్తుందేమో అనుకున్నాను. నాకెందుకు మాట పుట్టకమ్మలు వాళ్ళు పని పెట్టినారు చూసుకున్నాను పోయింది, అనుకున్నాక చూసుకుంటే పోయింది. అందరము ముగ్గురం మాడుకొని కాంతార సినిమా వచ్చంటే అది ఎట్టడిచినాడు మా స్వామి. స్వామి ఏమని నడిచినాడు? కాంతార సినిమా చూస్తుంటే ఓ తిప్పి తిప్పి దాన్ని అట్ట చేసింది. పొద్దు ఎమ్మినింటికి కానీ ఆఖరి, ఎందుకంటే బండ్లు బొద్దురుతున్నాయి. ఎమ్మిని వాడు దొరకం వస్తాడు. శనివారమా మొన్న కారు కింద దొరకపోయినాడు పిల్లలు. వాడు ఎమ్మి ఎన్నికి గుంజుకునేది దొంగ నా కొడుకు వాడు పడువాడు. ఎమ్మిని గుంజుకోరే వచ్చిందిరా ఏమా రేపు రాగాకు, రేపు బళ్ళు వస్తాయి రేపు పెద్ద పెద్ద జీబులు వస్తాయి, తిరగాకు అటు ఇటు. అది జాగ్రత్త తాతకి ఇంటికాడ ఇచ్చాడు కానీ ఇది ఇయ్యడు, అది పట్టుకునికి లేదు మామ. మీరు ఈ రెండు ఇలా పెడతాది వెనకాల, దీంట్లో పెడతాను. ఇద్దో ఏంటి మామ కోలాటం కట్టలాటంట. ఇంక ఇప్పుడు అది జాగ్రత్త పట్టుకో గట్టిగా. ఏది ఆడుంది ఎవరికి ఇయ్యాలమ్మా ఇప్పుడు? అయ్యి ఎవరికి ఇయ్యాలమ్మా? అది ఎవరికి ఇయ్యాలా? ఎవరికి ఇయ్యాలి అది? ఓరికి నీదే ఎవరికి? పట్టుకో బాగా పట్టుకో, గట్టి పట్టుకో దాన్ని. ఎవరికి ఇచ్చావు అది? అట్లా పట్టుకో. ఎవరికి ఇచ్చావు? మీ అమ్మకి ఇయ్యాలా? తిట్టినారు నేను? ఎవరు తిట్టినారు? కొనిసిందా? కమ్మలు ఇరిగిపోయినాయి. నువ్వు అది నానిచ్చిన కమ్మలు పెట్టుకోపో మా పాపా, నానిచ్చిన కమ్మలు పెట్టుకోపో, నానిచ్చిన కమ్మలు పెట్టుకోపో. ఉన్నాయి మా ఇంకొకటి ఉన్నాయి. అవి పెట్టాల్సిన మీరు అవి గొట్టాలు లావైనాయి నచ్చండి నేను పట్టింది అని అవి తీసి సన్నగుండేటి పెట్టినాం. పీకాకు గిల్లుతుంది గాయాన్ని. తీసుకున్నా మళ్ళీ కొత్త ఒకటి పో. గొట్టాలు సన్నగా ఉన్నాయి చూసి నువ్వు తీసుకుని లావుగున్నాయి అంట. మా పీకాకు మా పారి జాగ్రత్త మామా. అవి మేము పట్టుకుంటుందే పడేదిలే. గట్టి పట్టుకోమ్మా, గట్టి పట్టుకో. ఏది మా కోతులు పడ్డాయి, ఫుల్గా నాశనం చేసేస్తున్నాయి. అది ఎర్రా పామా. ఏమంటాయి మా కోతులు? మరి ఈ అరటి పండ్లో బనానాలో తినాలి కానీ ఇల్లంతా చూడండి ఎట్లా చిత్తరు వేసినాయి. ముందరండి పామ. కోతులు చెట్లలో పడేస్తున్నాయి అవి. బాగా బొప్పాయిలు తినేస్తున్నాయి పండినట్టుగా. సోలార్ పెట్టి పొలం చుట్టూ, అప్పుడు అవి కొంచెం చిన్న షాక్లు తగిలి రావు. కానీ ఇప్పుడు అవి వచ్చినా నాకు వచ్చే రాసలేదు కాబట్టి నేను సైలెంట్గానే ఉంటున్నాను. మ్యాంగోస్ తింటే అప్పుడు నేను ఏదో ఒకటి చేస్తా.
ఈరోజు హాలిడేస్ అంట ఇక్కడ నుంచి మా పిల్లలకి. సో బాగా ఎంజాయ్ చేస్తున్నాం అబ్బా. పొలానికి వచ్చాము. ఇది పడిపోయిన కూడా ఇంకా బతికే ఉందారా, ఇది హైలైట్ రా. నిన్న గాలివానకు పడిపోయినాడు, బాగానే ఉన్నాడు. జాగ్రత్త పమ్మా. దా ఇక్కడే మా మా ఈమా వాడికి ఏమైందో. ఒక్కటిసారి వండుతారు, ఇంక అన్నికి ఎలా ఒక్కటిసారి. ఇంకా ఛాన్స్ దొరికింది కదరా అంటాయి. ఒక్కటే రోజే ఇట్లా తిరిగేసరికి 10 గెలలు పండుతాయి. అందులో 1-2 తింటాము, ఇంకా తినలేము మిగతాయి. ఎల్లో కలర్ లోపల ఇప్పుడే కాదురా వర్ణం, పండిన తర్వాత ఉంటాయి లోపల ఎల్లో కలర్లో. సో కోతులు అయితే చాలా దారుణంగా పడ్డాయి పొలంలో. ఇవి మ్యాంగో జోలికైతే ఇంకా రాలేదు. ఏదో ఒకటి చేయాలబ్బా దీళ్ళకి, లేకపోతే కనుక మొత్తం నాశనం చేసి పెడతాయి. మా చెప్పమ్మా, ఏమి నీకు కావాలనా? ఏం చేసుకుంటావు మా ఇవి? టెంకాయలా? పీకాకు మా, పీకాకు పండినాక తిందులే, కొంచెం పండినాక తినాలి. చెప్పరు నువ్వు ఎల్లో కలర్ వచ్చినాక తినాలా? ఎలకద్దే రా. వర్ణు నువ్వు రెడ్ కారణం చూసినావా? రెడ్ మొక్కజొన్న చూసినావా? ఎక్కడ చూడలే కదూ? పా చూద్దాం పా. ఈరోజు మా పిల్లలకి ఒక సర్ప్రైజ్ ఉంది, అలాగే మీకు కూడా. రా వర్ణు, తీపో ఒకటి పీకి చూడు ఏ కలర్లో ఉందో. రారి దావర్ను ఇది వలుసు అడిగిరా చెట్టు కిందికి. పాడుకో చెట్టు కిందిగో వలుసు. సో ఈరోజు అయితే మీకు సర్ప్రైజ్ ఉంది, అలాగే మా పిల్లలకి కూడా. వాడికి కూడా తెలియదు లోపల ఏముంది అనేది. చూడండి, వావ్ రాలేదు గాడికి. తీస్తున్నాడు. ఇది పోయింది రంగ రాక్షసి. తీసినాడు రా, కొంచెం ఉంది. ఎస్ ఏందిరా ఎట్లొచ్చిందిరా ఇది ఎల్లో కలరు? సర్ప్రైజ్ పిల్లలకంటే నాకే అయింది. సో మా పొలంలో ఒక కొత్త రకం మొక్కజొన్న ఉందండి. ఈరోజు మీకు అది ఓపెన్ చేసి చూపిస్తాము. పాడే ఆకులే ఉంచు, కోళ్ళకు పెట్టాలి మనం. పిండి చేసి కోళ్ళకు వేద్దాం. అదిగండి. ఏది వర్ణం? ఇప్పుడు చూడండి మా ఎట్టంది మా పీకాకు వర్ణం. సో మా పొలంలో రెడ్ కార్న్ అండి. 1/2 కిలో నేను సుమారుగా 700 రూపాయలు పెట్టి దీన్ని కొన్నాను. ఇప్పుడు చాలా పెద్ద తోట వేసాను. వాళ్ళు ఇచ్చిన 1/2 కిలో తోటి నేను సుమారుగా చాలా నాటాను. ఇప్పుడు నేను రిచెస్ట్ పర్సన్. వీటిలో ఎన్ని ఉన్నాయో నాటు మొక్కజొన్నండి. హైబ్రిడ్ మనం తినేది హైబ్రిడ్ స్వీట్ కార్న్ కావచ్చు ఇవన్నీ, బట్ ఇది నాటు మూవ్ పండ్లు పోతాయి మా గట్టిది. ఇది పాప్కార్న్ చేసుకోవాలా, పాప్కార్న్. ఇక్కడ పడ్డాయి కోతులు, పర్లేదులేండి. బాగా టేస్టీగా ఉన్నట్టుంది, మంచిగా తిన్నాయి. బాగుంటుంది ఈ చెట్టు ఫ్రూట్. అండి పెద్దదానికి బొక్కెట్టాయి. అబ్బో పచ్చి కొరుక్కుంది నా ఏంట్రా. మేబీ నేను కూడా ఈ సైజులో ఉన్నప్పుడే కట్ చేయాలనుకుంటా, అప్పుడే గట్టిగా ఉన్నాయి. చూడండి ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా ఉంటాయి. బట్ ఎవరికి పంపించే సిచ్యువేషన్లో నేను లేనులేండి ఇప్పుడు.